గుడ్ మార్నింగ్ ఎవరివన్. చాలా రోజుల నుంచి నాకు ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ లాంచ్ చేయండి అని మెసేజ్ చేశారు. నేను కూడా చేద్దాం ఏదైనా బుక్స్ రాని వస్తే పిల్లలు చదువుకుంటారు అని ఆ విషయంతో నేను ఆగాను. సో ఈరోజు ఆ టెస్ట్ సిరీస్ సంబంధించిన మొత్తం టైం టేబుల్ ప్రిపేర్ చేశాను. అండ్ ఇప్పుడు ఇంకో కొత్త విషయం ఏంటంటే, ఇన్ని రోజులు మనము వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అక్కడ టెస్ట్కి సంబంధించిన పీడిఎఫ్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, మీకు పీడిఎఫ్తో పాటు రియల్ టైంలో ఎగ్జామ్ ఎలా రాస్తే ఎలా ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ అది కూడా ప్రొవైడ్ చేయడానికి నేను మొత్తం ప్లాట్ఫామ్ సిద్ధం చేశాను. సో దానికి సంబంధించి మన యాప్ ప్లేస్టోర్లో లెర్న్ విత్ యాసీన్ అని ఒక యాప్ ఉంటుంది. సో ఒకసారి మీకు చూపిస్తాను. ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు లెర్న్ విత్ యాసీన్ అని సెర్చ్ చేశారంటే ఈ విధంగా మీకు లెర్న్ విత్ యాసీన్ యాప్ వస్తుంది. ఈ యాప్ని ఓపెన్ చేసి మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ పైన అన్ని కోర్సులు చూపిస్తుంటుంది. సో అన్ని కోర్సులు ఇక్కడ సిఆల్ ఉంది కదా, ఇక్కడ సిఆల్ మీద క్లిక్ చేశారంటే అన్ని కోర్సులు చూపిస్తాను అనమాట. మనం ఇప్పటివరకు ఏవైతే ఆఫ్లైన్లో పీడిఎఫ్ ద్వారా చేసామో అన్ని కోర్సులు ఇక్కడ మీకు పీడిఎఫ్ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ కూడా మీరు పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్లో నేనేమి మీకు రిస్ట్రిక్ట్ చేయలేదు, మీరు పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో ఈ టెస్ట్ సిరీస్ సంబంధించి ఎలా ఉంది టైం టేబుల్ ఏంటని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం ప్రతి టెస్ట్ ఆదివారం రోజు పెట్టేవాళ్ళం. ఇప్పటి నుంచి ఈ టెస్ట్ ఆదివారం రోజు ఉండదు, మంగళవారం రోజు సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. ఎందుకంటే నేను అన్ని టెస్టులు ఆదివారం రోజు పెట్టుకుంటుంటే నాకు కొద్దిగా బర్డన్ అవుతుంది. అన్ని ప్రిపేర్ చేయాలని టెన్షన్ అవుతుంది. సో నేను కొద్దిగా టెన్షన్ తగ్గించుకొని కూల్గా వర్క్ చేయాలంటే నేను కొద్దిగా సండే కాకుండా ట్యూస్డేకి పెట్టుకున్నానంటే నాకు కొద్దిగా బాగుంటుందని. అండ్ కొద్దిగా మీరు కూడా అర్థం చేసుకునే ఈ విషయాన్ని. ఇప్పుడు మనం 6 టెస్టులు నడుస్తున్నాం. 6 టెస్టులకి నా మైండ్ ఎంత దెబ్బతింటుందో అసలు ఆలోచించండి. సో అందుకోసం దయచేసి తప్పుగా అనుకోకండి, మంగళవారం రోజు పెట్టానని. సాయంత్రం 6 గంటలకు మీకు రియల్ టైం ఎగ్జామ్ ఉంటుంది, పీడిఎఫ్ టెస్ట్ ఉంటుంది, రెండు ఉంటాయి. మీకు రియల్ టైం ఎగ్జామ్ రాసి నేను పీడిఎఫ్ కూడా పెట్టి తీసుకుంటాను, పీడిఎఫ్ కూడా ప్రింట్ తీసుకోండి, ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ కూడా సపరేట్ ఉంటుంది, అది కూడా ప్రింట్ తీసుకోండి, మీ ఇష్టం. దయచేసి ఎవరికి పీడిఎఫ్లు షేర్ చేయకండి. ఎవరికి పీడిఎఫ్ షేర్ చేయకుండా మేము మన యాప్లో వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా దాని మీద ప్రింట్ అయ్యి వస్తుంది. మీరు ఎక్కడ జిరాక్స్ షాప్లోకి వెళ్ళి ప్రింట్ ఇచ్చినా సరే వాళ్ళకి చెప్పండి, అన్న దీని మీద నా ఫోన్ నెంబర్, నా పేరు ఉంది, దయచేసి మీరు అమ్మకండి, ఎవరికి ఇవ్వకండి, మీరు డిలీట్ చేయండి దయచేసి ఇప్పుడే. ఎందుకంటే నా పేరు బయటకు వస్తుంది, యాప్ వాళ్ళు నన్ను బ్లాక్ చేస్తారని వాళ్ళకి రిక్వెస్ట్గా చెప్పారంటే వాళ్ళు డిలీట్ చేస్తారు. సో యాప్లో మనకు ఇంగ్లీష్ మీడియం సపరేట్ టెస్ట్ ఉంటుంది, తెలుగు మీడియం సపరేట్ టెస్ట్ ఉంటుంది. అంటే సపరేట్ పీడిఎఫ్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాప్లో చూస్తుందంటే ఈ తెలుగు మీడియం వాళ్ళకి, దాని కింద ఉన్న ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్. ఎందుకంటే మాకు కూడా తెలియలేదు కదా తెలుగు మీడియం ఎంతమంది రాస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం ఎంతమంది రాస్తున్నారు. ఒకవేళ తక్కువ మంది ఉన్నప్పుడు మేము కూడా ఇంగ్లీష్ మీడియంని తీసేద్దాం, ఎందుకు కష్టపడాలి ఊరికి ఎక్కువ. మేము 100 మందికి ప్రిపేర్ చేస్తుంటే 100 మంది జాయిన్ అయితే 1-2 ఉంటున్నారు ఇంగ్లీష్ మీడియం కోసం. సో ఇది కూడా ఒక విషయము. సో తెలుగు మీడియం సపరేట్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం. దీని మీద క్లిక్ చేశారంటే మీరు డైరెక్ట్గా ఆ కోర్సులోకి వెళ్తారు. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత కోర్సులోకి వెళ్తారు. ఓకే, ఇక మనకు దీంట్లో మొత్తం 12 టెస్టులు ఉంటాయి. వారానికి ఒక టెస్ట్ ఉంటుంది. 7వ తేదీ 2025 ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ జరిగిన పేపర్ అనాలిసిస్ ఉంటుంది. ఏ క్వశ్చన్ ఎలా వచ్చింది, ఎంత కఠినంగా వచ్చింది, ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి, అట్లా మనము షోస్ ఏం పెట్టుకోవచ్చు అవన్నీ కూడా ప్రిపేర్ చేశాను. మంగళవారం రోజు, ఈరోజు సోమవారం, రేపు మంగళవారం, ఈరోజు డేట్ అంతా జూలై 6వ తేదీ. జూలై 7వ తేదీ నేను మీకు మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అనాలిసిస్ పేపర్ ఇస్తాను. అండ్ మన యాప్లో కూడా నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, 14వ తేదీ వారానికి ప్రతి మంగళవారం ఒక టెస్ట్ సిలబస్ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి పెట్టాను అనమాట. ఓకే, ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది ప్లస్ పీడిఎఫ్ రెండు ఇవ్వగలుగుతాం, రెండు ఇస్తున్నాను. ఈ యూనిట్ వైజ్ మొత్తం అర్థమయ్యేలాగా నేను పెట్టాను. మీ దగ్గర బుక్స్ ఉంటే ఈ పీడిఎఫ్ని ఒకసారి ప్రింట్ తీసుకొని పెట్టుకోండి మీ దగ్గర, ఇంకా టెస్టులు రాసుకుంటూ ఉండండి. ఈ విధంగా మీ యొక్క 12 లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు, సెప్టెంబర్ 29వ తేదీ లాస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. సెప్టెంబర్ 15వ తేదీ మనకు నోటిఫికేషన్ వస్తే, ఈ మధ్యకాలంలో సర్క్యులేట్ అయినటువంటి అది ఫేకో నిజమో మనకు తెలియదు, నవంబర్ ఎండ్కి ఎగ్జామ్ ఉంటా అంటున్నారు. సో మీకు అక్కడికి మెయిన్స్ ప్రిపరేషన్ సెప్టెంబర్ ఎండ్కి అయిపోయినా సరే అక్టోబర్, నవంబర్లో మీద ప్రిలిమ్స్ చదువుకోవచ్చు. ఈ విధంగా నేను ప్లాన్ చేశాను. దయచేసి 150 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం క్వశ్చన్లు 12 టెస్టులు ఉంటాయి. మొత్తం 1800 బిట్స్ వస్తాయి మీకు విత్ ఎక్స్ప్లెనేషన్. ప్రైస్ మీకు 249 రూపీస్ ఉంటుంది. నాకు డబ్బులు ఫోన్పే చేయకండి, యాప్లోకి వెళ్ళి యాప్లోనే మీరు బై చేయండి, అక్కడే పే చేయండి. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఇంకా ఎవరన్నా అంటే మన టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటే ఇదే పీడిఎఫ్లో నేను కింద క్లిక్ హియర్ అని ఇచ్చాను. ఆ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మీరు డ్రైవ్లోకి వెళ్తారు. డ్రైవ్లో మీకు శాంపిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఓకే, నిజంగా చెప్తున్నాను, ఎక్సలెంట్గా ఉంటాయి టెస్ట్ సిరీస్. మీరు ఆల్రెడీ మన సొసైటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ చూసిన వాళ్ళు, రాస్తున్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎంత మనము డెప్త్గా క్వశ్చన్స్ ఉంటాయో. మీకు సబ్జెక్ట్ మొత్తం రివైజ్ అవుతుంది, చాప్టర్ మొత్తం రివైజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరన్నా ఉంటే మన వాళ్ళకి టెస్ట్ సిరీస్ లాంచ్ అవుతుందని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.